చెప్పేశారు సజ్జల. మేము వస్తాము, రప్పరప్పలు ఆడిస్తూ వస్తామంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడా, తన్నుకొని వస్తాడు అని ఊపు మీద అనే డైలాగు సినిమాలో డైలాగు. దాన్ని పట్టుకొని ఒకడు లబలబ అయ్యా దేవరా కాపాడండి మమ్మల్ని చంపుతాడు, 85 దాటి 87 దాటితే ఒకడు దాటితే ఇంక మమ్మల్ని ఎక్కడ బతకనిస్తారు, దేవరా అయ్యా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఒకడు ఏడు ఇంకోడేది ఎన్కౌంటర్ చేసి ఆయన జగన్మోహన్ రెడ్డి అని వాడికి కొడుకుమంట. వైఎస్ జగన్ కొస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు సజ్జల. వీళ్ళకి ఎన్ని జలుసులు డ్రమ్ములు సిరప్ తాపితే కూడా కడుపుమంట తగ్గుతుంది లేదు తెలియట్లా. ఇవి వాళ్ళకు వాళ్ళు ఒకటి క్రియేట్ చేసిన హైప్ క్రియేట్ చేసిన వాళ్ళకు వాళ్ళు కామెంట్ అంటే దాని మీద వేరే రకాల రియాక్ట్ కావడం వాళ్ళ వల్ల కూడా కాలే. ఒకటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు తలకిందులు తపస్సు చేసిన ఆయనకో ఆయన కొడుకు ఈ అభిమానం అనేది రాదు. మరోవైపు విశాఖలో భూములపై స్పందించారు సజ్జల రామకృష్ణారెడ్డి. నువ్వు పావలా కోడికి ఒక 2 రూపాయల మసాలా అన్నట్టు ఆ ఇండస్ట్రీ వచ్చి వాడేం చేస్తాడు, కానీ ఈలోగా 99 పైసలకి ఎకరం అనేది అది అంతకంటే హెక్లింగ్. అసలు మొత్తం దీన్ని స్టేట్ ఖజానాను లూటీ చేసే దిశగా పోవడం ఒకటి, ప్లస్ ఎవడేమనుకుంటే నాకే ఉందనే లెక్కలేని తరం ఒకటి, 2 కనిపిస్తాయి. 99 20 ఎకరాలు 50 ఎకరాలు మొత్తం ఎక్కడ, అది వైజాగ్ లాంటి అక్కడ ఏదైతే మనకున్న ఏకైక అన్ని రకాలుగా డెవలప్మెంట్కు స్కోప్, డెవలప్మెంట్కు ఫర్దర్ డెవలప్మెంట్కు ఒక అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి స్కోప్ ఉన్న సిటీలో నీకు 99 పైసల ఎకరానికి 100 ఎకరాలు దారాదత్తం చేస్తున్నాడు. దానికి సంబంధించినంతవరకు అన్నీ రిలాక్స్ చేస్తున్నాడు. ఇవి కాక ఇన్సెంటివ్స్ అని 1000 కోట్లు ఇస్తున్నామని చెప్తున్నాడు. వాటికి వీటన్నిటికీ లెక్కపత్రం ఏమి ఉండట్లా. వైసీపీ టార్గెట్ గా ఏపీలో కేసుల విచారణ జరుగుతోందన్న సజ్జల కల్తీ నెయ్యి, పరకామణి, లిక్కర్ కేసులు అలాంటివే అన్నారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నారు ఆయన. भाषा अफजल गंज आली खान का आखिरी बेटा